మాస్టర్స్ అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం అండి. జూమ్ కి విచ్చేసిన దివ్యాత్మ బంధువులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. అలానే ముందుగా మనందరి జగద్గురు అయిన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారి కూడా వేల వేల కృతజ్ఞతలు తెలుపుకుంటూ చక్కగా వారిని కూడా ఈ యొక్క జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేసుకున్నాం మాస్టర్స్. ఎంతో చక్కగా మనము ఇప్పటి వరకు ధ్యానం చేశాము. ఇప్పుడు జ్ఞానం పొందుదాం మాస్టర్స్. ఖచ్చితంగా మనము పత్రి సార్ చెప్పారు కదండి, మనము జ్ఞానం పెంపొందించుకోవాలి అని అంటే స్వాధ్యానం స్వాధ్యాయం సజ్జన సాంగత్యం. సో ఆ సజ్జన సాంగత్యం చివరిలాకర్లో చేసుకుందాం. ఇప్పుడు స్వాధ్యాయంలో భాగంగా చక్కటి బుక్ ని తీసుకొని ఈ రోజు మనతో ఓలా మేడం గారు కర్నూలు నుంచి మనకు జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్. ఈ రోజు డే 1 స్టార్ట్ చేసుకుంటున్నాం. మరణాంతర జీవితం అనే ఒక చక్కటి బుక్ ద్వారా జ్ఞానాన్ని మనం పెంపొందించుకుందాం మాస్టర్స్. ఓకే మేడం, ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ సో Thank మచ్ you. మేడం. ఓవర్ టు Thank యూ you. మేడం. Okay. Thank you, madam. Thank you so much. బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ టీం అందరికి ఆత్మీయ ప్రణామాలు. అలాగే బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రి మేడం కూడా ఆత్మీయ ప్రణామాలు మాస్టర్స్. మనము ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఆచార్య సాంగత్యము, సేవ ఇవన్నీ ప్రతిరోజు చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు అన్ని దాంట్లో చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్లో మరణాంతర జీవితం అంటే మరణించక ముందు, మరణం తర్వాత ఏ విధంగా ఉంటుంది జీవితం అనేది డోలోరీస్ కెన్నాన్. ఎందుకంటే సార్ మనకు పత్రి సార్ ఏం చెప్పారంటే, ధ్యానం ఎవరంతకు వాళ్ళు చేసేది. నేను చేస్తే నాకు వస్తుంది ఆ జ్ఞానం, మీరు చేస్తే మీకు వస్తుంది. కానీ స్వాధ్యాయం పుస్తకాలు ఎప్పుడైతే చదువుతామో మనకు వాళ్ళు రాసిన ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకున్న వాళ్ళు రాసిన ఆ జ్ఞానం మనము చదవడం ద్వారా ఆ దానికి మనం కనెక్ట్ కావడం జరుగుతుంది. ఆ జ్ఞానం అనేది మనకు రావడం జరుగుతుంది. కాబట్టి పుస్తకాలు కూడా చదవండి, అందరు రాసిన పుస్తకాలు చదవండి అని సార్ చెప్పడం జరిగింది. అందుకనే ఈరోజు మరణాంతర జీవితం. ఓకే మాస్టర్స్, ఒకసారి మరణాంతర జీవితం రాసిన డోలోరిస్ కెన్నాన్ ఆమెకు, తర్వాత తెలుగులో ట్రాన్స్లేషన్ చేసిన రేవతి దేవి గారికి ఒకసారి క్లాప్స్ ఇస్తాం మాస్టర్స్. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. ఎందుకంటే జ్ఞానం అనేది అనంతం. ధ్యానం వల్లనే జ్ఞానం, జ్ఞానం వల్లనే ముక్తి అని చెప్తారు. ఎందుకంటే ప్రతి ఒక్క మానవుడు మనిషి పుట్టిన తర్వాత వాడికి ఏం కావాలంటే జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం ఉన్నప్పుడే అన్ని దాంట్లో కూడా ఆత్మను చూడగలుగుతాడు. సర్వ జీవాత్మలు అన్నిట్లో సర్వులలో ఆత్మను చూడగలుగుతాడు. లేకపోతే తాను చెప్పిందే రైట్ అని అనుకుంటాడు. ఇక్కడ చెప్పినది మనం చూసుకుందాం. ఫస్ట్ ముందు మాట అని చెప్తున్నాడు. జ్ఞానం అనంతం. సృష్టి జరుగుతున్నంత వరకు జ్ఞానం విస్తరిస్తూనే ఉంటుంది. అంటే సృష్టి అనేది ఆగిపోదు. ఇక్కడ జరిగింది ఏదో పోయింది అంటే ఇక్కడతో ఆగిపోయిందని కాదు, ఇంకో చోట స్టార్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు అన్ని జరుగుతూ ఉన్నాయి, ఆగిపోతున్నాయా? మళ్ళీ ఇంకో చోట స్టార్ట్ అవుతున్నాయి కదా. మన కంటికి కనపడే ప్రతి దాని నుంచి మనం జ్ఞానం పొందవచ్చు ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తూ ఉంటామో. సార్ చెప్తారు కదా, ప్రతి దాని నుంచి నువ్వు జ్ఞానం. భూమి ఒక పాఠశాల, ఇక్కడికి మనం నేర్చుకోవడానికే వచ్చాము. ఓషో చెప్తారు, భూమిని ఇక్కడికి మనం ఒక అతిథి లాగా వచ్చాము, కాబట్టి మనం నేర్చుకొని విజిట్ చేసి మళ్ళీ వెళ్ళిపోవడం. దాని మనం జ్ఞానం పొందవచ్చు. ప్రతి చిన్న విషయం మనకు ఏదో ఒక కొత్త విషయాన్ని తెలియజెప్పుతుంది. అంటే చిన్న చిన్న వాటి నుంచి కూడా జ్ఞానం అనేది వస్తుంది. తెలుసుకోవాలన్న ఆలోచన మనకుంటే, చూడండి, తెలుసుకోవాలని ఎప్పుడైతే మనము అనుకుంటామో విశ్వం మనకు ఆటోమేటిక్ గా అన్ని ఇస్తుందన్నమాట. ధనం కావాలని తపించే వాడి మీద ఈ లోకం పొరడా జడిపిస్తుంది. అంటే ధనం ఒక్కటే ఇంకా దానికి తగ్గట్టు ఉంటుంది కదా. సుఖాలు ఆశించి వాటి వెంట పడేవాడిని ఈ లోకం ఎదురు దెబ్బ తీస్తుంది. కానీ వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవాలి అనుకునే వాడికి మొదటి అడుగులోనే సగం విజయం లభిస్తుంది. వ్యక్తిత్వం ఆ లోపల ఉండి నువ్వు దేని కొరకు, ఒక లక్ష్యం అనేది ఏం, నీ వ్యక్తిత్వం ఏంటి, దేని కొరకు వచ్చావు భూమి మీదకి. అందుకని ప్రతి మనిషికి ఏం కావాలంటే ఆత్మజ్ఞానం కావాలి. ఆ జ్ఞానం వైపు ప్రయాణం చేస్తే మనకు రావని కాదు, ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా దాని నుంచి మనం నేర్చుకోవడం జరుగుతుంది. డీలా పడ్డము, కోపము, ఆవేశం అవన్నీ మెల్లమెల్లగా తగ్గిపోయి మనం నేర్చుకుంటాం. ఏం నేర్చుకోవాలి భూమి మీదకి వచ్చినాక, అవి నేర్చుకుంటాం అని ఒక మహానుభావుడు అన్నాడు. మన జ్ఞానాన్ని పెంపొందించుకోవాలనుకుంటే ప్రతి చిన్న విషయము, ప్రతి పెద్ద విషయము, ప్రతి మంచి ప్రతి చెడు సంఘటనలు మనకు ఏదో ఒక కోణం నుంచి ఏదో ఒక కొత్త జ్ఞానాన్ని కలిగిస్తాయి. చూడండి మహానుభావులు, అందుకని బుక్కులు సారు చదవాలి, స్వాధ్యాయం చేయాలనేది ఎందుకనే. ప్రతి ఒక్క దాని నుంచి నేర్చుకోవడానికి జ్ఞానం కావాలనుకున్నప్పుడు అన్ని వస్తాయి. హరిని గురించి తండ్రికి చెబుతూ ఇందుగలడందులేడని సందేహం వలదు అంటూ ప్రహ్లాదుడు దానవాగ్రిని వింటే అంటాడు. భక్త ప్రహ్లాద ఉంది కదా, అన్ని ఎక్కడ చూసినా
నారాయణ నారాయణ హరి హరి అంటాడు. ఏడి నీ హరి ఎక్కడున్నాడు? ఈ స్తంభంలో ఉన్నాడంటే స్తంభంలో ఒకసారి కొట్టే వరకు స్తంభంలో నుంచి ఉగ్ర నరసింహస్వామి వచ్చి అతన్ని అంటే అక్కడిక్కడ లేరు, మొత్తం అంతటా వ్యాపించి ఉన్నాడు ఆ హరి అని చెప్తాడు అంటాడు. వినాలన్న ఆలోచన ఉంటే ఏదైనా ఎంతైనా చెప్పవచ్చు. అలాగే జ్ఞానాన్ని పొందాలన్న ఆలోచన ఉంటే ఎంతటి విషయాలైనా అర్థం చేసుకోవచ్చు. అంటే మనకు అర్థం కాదు అనేది లేదనమాట. అర్థం చేసుకోవాలి, మొదలు పెట్టాలి, వినాలి, నేర్చుకోవాలని ఎప్పుడైతే అనుకుంటామో స్టార్ట్ అవుతుంది. అసలు పునర్జన్మ, మరణానంతర జీవితం అన్నవి ఉన్నాయి అని రుజువేమిటని చాలా మంది ప్రశ్న. చనిపోయిన తర్వాత ఏముంది, ఇప్పుడు హాయిగా ఇప్పుడే అనుభవించాలి అన్ని, చనిపోయిన తర్వాత ఎవరు చూస్తారు అని చాలా మంది అనుకుని చాలా తప్పుడు పనులు చేస్తున్నారు. చాలా రాంగ్ అని చెప్తున్నారు. అడగదగిన ప్రశ్న, అడగదగిన ప్రశ్న. ప్రశ్న వేస్తేనే కదా జ్ఞానం పెరిగేది. ప్రశ్న ఉంటేనే జవాబు అనేది దొరుకుతుంది. ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుంటే ఈ పుస్తకంలోని సంభాషణల వెనుక ఉన్న వాస్తవం అర్థమవుతుంది. అంటే ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే ఈ పుస్తకంలోని క్వశ్చన్ ఆన్సర్స్ అన్నమాట అన్ని అవి తెలుసుకోబడుతుంది. కొన్నిసార్లు మనకు కూడా తెలియని కారణాల వల్ల మానసికంగానో శారీరకంగానో ఇబ్బందికి గురి అవుతాం. అప్పుడు ఒక సైక్రియాటిస్ట్ దగ్గరికి వెళ్తే అతను తన పనిలో భాగంగా మనల్ని హిప్నటైజ్ చేస్తాడు. చేసి నిన్న ఏం జరిగిందో, ఏడాది క్రితం ఏం జరిగిందో, దేని వల్ల మనకి ఈ పరిస్థితి ఏర్పడిందో తెలుసుకుంటాడు. అలా మనలను హిప్నటైజ్ చేసినప్పుడు మనం ట్రాన్స్ లోకి వెళ్తాము. మన ఆత్మ లేదా మనం మనస్సు గతంలోని ఆ సమయాలకు వెళ్ళి ఎప్పుడెప్పుడు ఏం జరిగిందో ఆయా విషయాలను మన అంతరాళాల్లో నుంచి వెలికి తీసుకువచ్చి చెబుతుంది. మనకు వచ్చిన సమస్యకు కారణం బయటపడుతుంది. ఎవరి దగ్గర సైక్రియాటిస్ట్ దగ్గర పోయినప్పుడు మనకు ఆటోమేటిక్ గా జరుగుతుందన్నమాట. ఆయన చెప్పిన తర్వాత దానిలోకి వెళ్ళడం జరుగుతుంది. ఒక్కోసారి మనం పుట్టిన తర్వాత జరిగిన సంఘటన వల్ల ఈ సమస్య వచ్చి ఉండదు. అంటే దీనికి కారణం తెలుసుకోవాలి అంటే మనం ఇంకా వెనక్కి వెళ్ళాలన్నమాట. ముందుకు ముందుకు ముందుకే కాదు, వెనక్కు కూడా వెళ్ళండి. అక్కడే ముందుకు వెళ్తే ఒకటే కాదు, ఎప్పుడు ముందుకు పోతున్నది కాదు, వెనక్కు కూడా వెళ్ళమంటున్నాడు. అలా వెనక్కి వెళ్తున్న క్రమంలోనే పుట్టుకకు ముందు దశకు వెళ్ళడం జరిగింది. పుట్టుకకు ముందు దశకు, అక్కడ ఆ దశలో అంటే ఆత్మ రూపంలో ఉండే దశలో, అంటే నేను శరీరం కాదు ఆత్మను తెలుసుకుంటావు కదా, అక్కడి ఆ దశలో వాళ్ళు చెప్పిన కారణాలు, తీసుకున్న నిర్ణయాలు విన్నాక ఈ జన్మలో ఈ సమస్య ఎందుకు వచ్చిందో అర్థమైంది యావత్ ప్రపంచానికి. ఎందుకు నాకు ఈ సమస్య వచ్చింది, ఎందుకు ఈ విధంగా అయింది అనేది తెలుసుకున్నారు. ఇలా ట్రాన్స్ లోకి వెనక్కి వెళ్ళడాన్ని రిగ్రెషన్ అంటారు. అలా వెనక్కు వెళ్తూ వెళ్తూ ఉంటే ఈ పుట్టుకకు ముందు ఉన్న ఆత్మదశ, ఇంకా వెళితే గత జన్మ, ఇంకా వెళితే ఆ జన్మకు ముందు ఉండిన ఆత్మదశ, ఇలా వెనక్కు వెళ్తూ ఉంటాం. ఈ జన్మలో మన ఇష్టాలకు కారణాలు చాలా మటుకు అక్కడ ఆ రిగ్రెషన్ లోనే తెలిసిపోతాయి. మన ఆంధ్ర రాష్ట్రంలో ఇలా వ్యక్తులను రిగ్రెషన్ లోకి పంపి గత జన్మల విషయాలు వెలికి తీసి ప్రస్తుత జన్మ సమస్యలను ఆరోగ్యరీత్యా, బంధుత్వ రీత్యా పరిష్కరిస్తున్న సీనియర్ పిరమిడ్ మాస్టర్ అంటేనే గుర్తు రావాలి మీకు, డాక్టర్ న్యూటన్. తెలుసు కదా అందరికీ న్యూటన్ సార్. ఇద్దరు భార్యాభర్తలు, ఇద్దరు కేవలం దీని కొరకే ఉన్నారు. అంత గ్రేట్ మాస్టర్స్ అంటే డాక్టర్ కె న్యూటన్ ఎండి హైదరాబాద్ లో ఉన్నారు. అలా రిగ్రెషన్ లోకి వెళ్లే సీనియర్ పిరమిడ్ మాస్టర్ ను రిగ్రెసీ అంటారు. వ్యక్తిని రెండు జన్మల మధ్యలో ఉండే ఆత్మ దశలోకి పంపి అప్పటి విషయాలు అక్కడ అంటే ఆస్ట్రల్ ప్రపంచంలోని విషయాలు తెలుసుకోగలుగుతున్నాం. అంటే పడ అంత చెరవి చేసి లోపలికి వెళ్ళి ఎక్కడెక్కడ ఆ లోపల ఏదైతే ఫాల్ట్ ఉందో ఆ ఫాల్ట్ ను బయటికి తీసి పంపేస్తారు. వాళ్ళదంతా అదే. దేనికైనా ఓపెన్ మైండ్ అంటే సంకుచిత హద్దులు పెట్టుకొని మనస్సులో ఉండాలి. అంటే నేను ఇంతే, నా పరిధి ఇంతే, నేను ఇంతవరకే అనేది ఉండకూడదు అని చెప్తున్నారు. ఒకవేళ నిజమైన జ్ఞానం మనకు వచ్చినా దానిని అందుకోగల స్థితిలో మనం ఉండాలి. అంటే ధ్యానం చేయడం వల్ల జ్ఞానం వస్తుంది కానీ దాన్ని క్యాచ్ చేసుకునే ఆ ఎనర్జీ, ఆ శక్తి కూడా మనకు ఉండాలి అని చెప్తున్నారు. సాంప్రదాయక హిప్నాటిస్టుల మార్గంలో డోలోరిస్ కెన్నాన్ ముందుకు సాగి ఉన్నట్లయితే ఇంత జ్ఞానం మనకు అంది ఉండేది కాదు. సాంప్రదాయేతర మార్గంలో ఆమె తన పని కొనసాగించింది కనుకనే సరికొత్త విషయాలు ఎన్నో మన వరకు వచ్చాయి. ఈ పుస్తకం ద్వారా భౌతిక ప్రపంచానికి, ఆత్మల ప్రపంచానికి అంటే ఆస్ట్రల్ ప్రపంచానికి ఉన్న సంబంధాలు, జన్మలకు కారణాలు, కష్టాల వెనుక ఉండే సాహసాలు అన్నీ వెలుగు చూస్తున్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు అందరు తెలుసుకోవాలి. ఏంటి ఇది ధ్యానం చేస్తున్నాం జ్ఞానం మరి ఈ విధంగా కావడానికి కారణం ఏంటి, ఈ విధంగా కావడానికి కారణం ఏంటి,
ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. ప్రతి ఒక్కరు యూత్ గాని, ఏజ్డ్ వాళ్ళు గాని, పిల్లలు గాని అందరికీ క్వశ్చన్లే. వాటికేంటి, నువ్వు ఎప్పుడైతే ఆలోచన తెలుసుకోవాలి అని ఎప్పుడైతే మనసులో వచ్చిందా, వెంటనే ఎనర్జీ రావడం స్టార్ట్, ఆ మాస్టర్స్ మనకు దగ్గరికి కావడం స్టార్ట్ అయిపోయింది. డోలోరీస్ కేవలం ఒక మత సాంప్రదాయానికి చెందిన వాళ్లను కాకుండా వివిధ మతాల వారిని రిగ్రెషన్ లోకి పంపి సమాచారం సేకరించడం జరిగింది. ఇవన్నీ తెలుసుకోవటం వల్ల జ్ఞానం కలిగి కష్టాలను ఎలా ఎదుర్కోవాలో, జ్ఞానం అంటే ఏంటి కాదు, ఎక్కడో కూర్చోమని కాదు, మనకు వచ్చే సమస్యలు కానీ ఏదైనా కానీ ఏ విధంగా దాన్ని ఎదుర్కోవాలి, డీల పడ్డం కాదు, భయపడ్డం కాదు, ఆత్మహత్య చేసుకోవడం కాదు, అవన్నీ చేయకూడదు. అసలు అది మహా పాపం. ఎప్పుడు ధ్యానం చేస్తూ చేస్తూ ఉంటే తెలుస్తుంది, జ్ఞానం అనేది వస్తుంది. అందుకనే వాళ్ళు చెప్తున్నారు, జ్ఞానం కలిగి కష్టాలను ఎలా ఎదుర్కోవాలో, అసలు వాటిని ఏ కోణం నుంచి చూసి అర్థం చేసుకోవాలో తెలుసుకోగలుగుతున్నాం. ఏ కోణం నుంచి చూడాలి, రకరకాల కోణాలు ఉంటాయి. అన్ని కోణాలు తీసుకుంటాం, అవసరం లేదు. నీకేది కావాలో ఆ వైపుగా ప్రయాణం చేసి ఆ జ్ఞానాన్ని తెలుసుకోవాలి అని చెప్తున్నారు. కర్మ అంటే ఏమిటో, ఎలా ఏర్పడుతుందో, మనకు సహాయం చేసే ఆత్మలు ఎవరో అన్నీ తెలుసుకోగలుగుతున్నాం. భూమికి పరిమితమైన మతం యొక్క ఎల్లలను దాటి ఎదగగలుగుతున్నాం. చూడు, మతం అనేది ఎంతవరకు, కొంతవరకే. అది దాటితే అయిపోయి ఏ మతం లేదు, ఏమీ లేదు. అక్కడే పవర్ఫుల్ మాస్టర్స్ యొక్క ఎనర్జీ అన్నమాట. ఎన్నెన్నో జన్మల జ్ఞాపకాలు మన చైతన్యంలో నిక్షిప్తమై ఉన్నాయని తెలుసుకుంటే ఈ రిగ్రెషన్ లో ఇన్నెన్ని విషయాలు ఎలా బయటపడుతున్నాయో అర్థమవుతుంది. చిన్నతనం నుంచి మన జ్ఞాపకాలు మన మనసులో నిక్షిప్తమై ఉన్నట్లున్నమాట. ప్రతిదీ కేవలం భౌతికంగానే ఉంటుందనుకోవడం పొరపాటు. అంటే ఈ కళ్ళతో చూసేదే అంతా కరెక్ట్ అనుకుంటాం కదా, అది కాదు అని చెప్తున్నాను. భౌతికానికి అతీతమైన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు కళ్ళు తెరిస్తే భౌతికం ప్రపంచం, కళ్ళు మూస్తే అంతర్ ప్రపంచం. వాటిని తెలుసుకున్నప్పుడే మనకు అంతా సమగ్రంగా అర్థమవుతుంది. ఇటువంటి గ్రంథాలు మరిన్ని వెలుగులోకి రావాలి. జ్ఞానం కోరుకునే ప్రతి ఒక్కరికి ఆ జ్ఞానం అందుబాటులో ఉండాలి. ఈ విషయాలన్నీ జన సామాన్యంలోకి రావాలి. అందరూ జీవితాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. అప్పుడే ప్రతి ఒక్కరూ త్వరగా ఎదుగుతారు ఆధ్యాత్మికంగా. మామూలుగా ప్రాపంచికంగా కాదు, ఆధ్యాత్మికంగా ఎగిరితే ప్రాపంచికంగా మనకి ఏది కావాలో అది రావడం జరుగుతుంది. కాబట్టి ఈ మేడం ఎవరు, డి రేవతి మేడం అంటే, సారు అందించిన ఇంగ్లీష్ పుస్తకాలన్నీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే తెలుగులో ట్రాన్స్లేషన్ చేస్తున్నారు. ఏమి సార్, ఈ పుస్తకాలు ఒక్కటే కాదు, ప్రతి ఒక్కరు రాసినారు, ఎంతో మంది జ్ఞానం ఇచ్చినారు. వాటిని అన్నింటిలో ఉయ్యూరు స్వర్ణలత మేడం అని, ఈ మేడం అని, డిఎన్ఏ స్వర్ణలత, ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరూ ట్రాన్స్లేషన్ చేసి మనకు తెలుగులో అందిస్తున్నారు. ఈ మేడం డి రేవతి మేడం ఇది తెలుగులో ట్రాన్స్లేషన్ చేస్తున్నారు. ఒక్కసారి రేవతి మేడం క్లాస్ ఇచ్చి ఓకే స్టార్ట్ అన్నమాట. ఇప్పుడు మరణాంతర జీవితం, ఇంతదాకా ఆ మేడం గురించి. ఇప్పుడు మరణాంతర జీవితం చూడండి. మనము ఆ అనుభవం చెప్పు, ఈ అనుభవం చెప్పు అని అంటాం కానీ మరణానుభవం చెప్పు అని ఎవరన్నా అంటారా? ఎంతసేపు ఉన్నా మంచి మంచి అనుభవాలు చెప్పాలనుకుంటారు కానీ మరణానుభవం అని ఎవరన్నా అంటారా? కానీ ఇక్కడ ఇదే ఇచ్చినారు, ఏదైతే మనకు తెలియదో దాన్ని తెలుసుకోవడమే జ్ఞానం. ప్రతిసారి చెప్పారు కదా, తెలియనిది తెలుసుకోవడమే జ్ఞానం. ఇప్పుడు మరణానుభవం. హిప్నోటిక్ ఫాస్ట్ లైఫ్ రిగ్రెషన్ విద్యను అభ్యసించి దానినే వృత్తిగా స్వీకరించి వ్యక్తులను గత జన్మలలోకి వెనక్కు తీసుకువెళ్లి ఆ చారిత్రక విషయాలపై పరిశోధించే ఓ హిప్నోటిస్టుని నేను. ఎవరు? ఈ డోలోరిస్ కెన్నాన్ అన్నమాట. ఏది ఆమె అంటే, మనుషులు బాధలు బట్టి దుఃఖాలు అవి ఇవి అంటారు కదా, ఎందుకు ఈ బాధలు వస్తున్నాయి, ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి అని వాళ్ళను రిగ్రెషన్ వాళ్ళ లోపలికి వెళ్ళి హిప్నోటిస్ట్ చేసి ఎందుకు అనేది కారణాలు కనుక్కొని దానికి సొల్యూషన్ ఇచ్చేదన్నమాట. ఆమె హిప్నోటిక్ ఫాస్ట్ లైఫ్ రిగ్రెషన్ విద్య. ఎవరు? న్యూటన్ సార్ వాళ్ళు చేశారు అదే. మరణించిన ఆత్మలతో సంభాషించటం అనేది మన వ్యవస్థలలో లేదు, కాదు అనే నిరసనలు మాత్రమే ఎదుర్కొంది. అంటే ఒప్పుకోరు కదా ఎవరన్నా, ఇవన్నీ చేయాలంటే ఎంతో ఇది ఉన్న వాళ్ళే ఇప్పుడు అన్ని ఓకే చేస్తున్నారు, అవును తెలుసుకోవాలని కోరుకుంటున్నారు అన్ని. వాస్తవానికి నేను కూడా ఇలా జరగవచ్చని ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఎవరైతే చనిపోయారు అని నేను అనుకున్నానో వాళ్ళిప్పుడు జీవిస్తూ ఉండి తన దైనందిన జీవితాన్ని హాయిగా గడుపుతున్నారు. అంటే మనం చనిపోయినారు చనిపోయినారు అని చెప్తాం కదా, వాళ్ళు వెళ్ళిపోయినారు ఇంకా రారు అనుకుంటాం కదా, కాదు కాదు, మళ్ళీ వాళ్ళు వేరే దేహం తీసుకొని ఇక్కడే ఉండి మన కళ్ళ ముందే ఉన్నారు అని చెప్తున్నారు. అందువలన నేను ఈ విషయాన్ని నమ్ముతున్నాను.
మనుష్యులను వాళ్ళ జ్ఞాపకాలలో వెనుకకు మరల్చి ఆ పాత జీవితాన్ని జీవించేటట్లు చేయవచ్చని ఇప్పటికీ చాలా మంది నమ్మరు. అంటే ఒకటి ఏదో లోపల మనసులో పెట్టుకుంటారు, ఇంకా ఇదే 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 అని దాన్ని ఒకటే అనుకొని బాధపడిపోతూ ఆ జీవితం అంతా దాంట్లోనే గడిపేస్తూ ఉంటారు. కానీ అది కాదు అని చెప్తున్నారు. అయినా నాకు అది అలవాటైపోయి దాంట్లోనే బోలెడు ఆసక్తిని పెంచుకున్నాను. ఈ అద్భుత క్షేత్రంలో నా అనుభవాలు కొన్నింటిని గ్రంథస్థం చేశాను. ఈ మేడం కూడా తన అనుభవాలు ఇప్పుడు సార్ చెప్తారు కదా, ఎంతో మంది ధ్యానం చేస్తున్నారు, జ్ఞానం సంపాదించుకున్నారు. ఆ జ్ఞానాన్ని పుస్తక రూపంలో ప్రచురించి విడుదల చెయ్యండి. తెలియని వాళ్ళకి ఎన్నో తెలుస్తాయి, చదివే వాళ్ళు చదువుతారు. ఇప్పుడు చూడండి ఎట్లా సెషన్లు ఎట్లా జరుగుతున్నాయి. వినేవాళ్ళు ఎవరెవరి వినాలనుకుంటే వాళ్ళు వింటారు, మళ్ళీ కావాలన్నప్పుడు మళ్ళీ వస్తాయి. ఇవి రొటీన్ అన్నమాట, చక్రం అనేది తిరుగుతూ ఉంటుంది. గత జన్మలలోకి తొంగి చూడటం అనేది చాలా మంది హిప్నోటిస్టుల పరిధిలో లేనే లేదు. ఎందుకు ఆ జన్మలు, చాలు ఉన్నదాంతో ఉంటే చాలు, అవన్నీ ఎందుకు అని చాలా మంది అనుకుంటారట. అలా చేయడం వల్ల ఏం తెలుసుకోవాల్సి వస్తుందో, ఎందుకు వచ్చిన గొడవ అని భయపడి కేవలం చక్కటి ఫలితాలను ఇచ్చి వాటినే ఎంచుకుంటారని, వాళ్ళు బాగా అలవాటు పడిపోయిన పరిస్థితులకు లోబడి వాటికి మాత్రమే పరిమితమైపోతారని నాకు అనిపిస్తుంది. అంటే మనిషి ఎప్పుడైనా సుఖమే కావాలనుకుంటాడు కానీ దుఃఖం కష్టం కావాలని కోరుకోడు కదా. కాబట్టి ఆ విధంగానే పోతారు కానీ ఈ విధంగా ఎవరు ముందుకు రారు అని చెప్తున్నారు. ఒకసారి ఒక హిప్నోటిస్టు నాతో, నేను కొన్నిసార్లు రిగ్రెషన్ కు ప్రయత్నించాను, ఒక వ్యక్తిని అతని శైశవ దశలోనికి తీసుకువెళ్ళాను అని చాలా ఘనకార్యం సాధించినట్లు చెప్పినప్పుడు నా ఆలోచన సరి అయినదే అని నేను నిర్ధారించుకున్నాను. అతను ఎంత గంభీరంగా ఆ విషయాన్ని చెప్పాడు అంటే నాకు నవ్వు ఆపుకోవడం దాదాపు అసాధ్యమైపోయి, నేను విషయాన్ని అక్కడ మొదలు పెడతాను అన్నాను. నాలాగా రిగ్రెషన్ ను చికిత్సా విధానంగా వాడే ఇంకొంతమంది హిప్నోటిస్టులు కూడా హిప్నోటైజ్ చేయబడిన వ్యక్తి మరణానుభవానికి కానీ, రెండు జన్మల మధ్య ఆ చనిపోయారన్న సమయానికి కానీ తీసుకువెళ్ళడానికి ఎంత భయపడతారో నాకు తెలుసు. ఆ గాఢ సుషుప్తిలో హిప్నోటైజ్ చేయబడిన వ్యక్తి భౌతిక శరీరానికి ఏమైనా జరుగుతుందేమో అని ఆ జ్ఞాపకాలలో తిరిగి జీవించడం అనేది ఇప్పటి పరిస్థితుల్లో ఇబ్బందికరమేమో అని వాళ్ళ భయం. ముఖ్యంగా రోగి భయంకర పరిస్థితులలో మరణించినట్లయితే ఇలా జరిగే అవకాశం ఎక్కువని వాళ్ళ అభిప్రాయం. కానీ వందల కొద్ది వ్యక్తుల్ని రిగ్రెషన్ లోనికి తీసుకువెళ్ళిన అనుభవం ద్వారా వాళ్ళెంత దారుణంగా మరణించినా ఎలాంటి భౌతిక సమస్యలు ఉత్పన్నం అవ్వవని నాకు తెలుసు. ఎందుకంటే ఈమె హిప్నోటిస్ట్ దాంట్లో బాగా పర్ఫెక్ట్ కదా, కాబట్టి బాగా కరెక్ట్ గా నేను వాళ్ళు ఏమీ కారు, హ్యాపీగా ఆనందంగా ఉంటారు అని చెప్తుందన్నమాట. అయితే వాళ్ళకు ఏ భౌతిక చర్యలు జరగకుండా నేను ప్రత్యేకంగా చాలా ఎక్కువ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టేదానిని. మొట్టమొదటగా నాకు కావాల్సింది నా దగ్గరికి వచ్చిన వ్యక్తి శ్రేయస్సే. అంటే ఎవరైతే వాళ్ళను నమ్మి ముందుకొస్తారో వాళ్ళ కొరకు వీళ్ళు ఏమైనా చేయగలుగుతారన్నమాట. నా పద్ధతి రోగికి నిరపాయకరమైనదని నా భావం. అలా భావించకపోతే ఈ రకమైన పరిశోధన నేను చేయగలిగేదానిని కాదు. ఆమె చెప్తున్నారనమాట, నేను ఈ విధంగా ఉన్నాను దీంట్లో. ఎందుకంటే ఇప్పుడు కూడా మనం ఉన్నాము, ఎంతో మంది ధ్యానం చేస్తున్నాము, జ్ఞానం సంపాదించిన పుస్తకాలు రాస్తున్నారు, వన్ డే వర్క్ షాపులు, శాకాహార ర్యాలీలు, ఇప్పుడు యూత్ వచ్చింది, ఇవంతా డెవలప్మెంట్ ఫుల్ అయిపోయింది. అయినా కూడా ఎవరు ఏ విధంగా ముందుకెళ్లాలో ఆ దారిని పట్టుకున్నప్పుడు ముందుకు పోతూ ఉంటారు. ఒకవేళ ఏదన్నా కూడా దాని నుంచి జ్ఞానం నేర్చుకోవడం ఉంటుంది. రెండు జన్మల మధ్య ఇమిడి ఉన్న ఆ మరణ స్థితిలో మానవాళి మొత్తానికి ఉపయోగపడే ఎంతో విలువైన అద్భుతమైన సమాచారం ఉందని నా అనుభవంలో నాకు అనిపించింది. రెండు జన్మల మధ్య అంటే మరణానికి ముందు, మరణానికి తర్వాత. శ్వాస తీసుకున్న తర్వాత, శ్వాస వదిలిన తర్వాత ఇద్దరు సంధికాలం అంటారు. ఆ విధంగా నా అనుభవంలోకి అనిపించింది. దాని వలన మనుషులు మరణం అనేదే భయపడే అనుభవం కాదు అని తెలుసుకోగలరని నా నమ్మకం. ఇప్పుడు ఎవరు ఒకప్పుడు చాలా భయపడుతుండే మరణం అని, ఇప్పుడు భయం అనేది చాలా తక్కువైపోయింది. ఎందుకంటే జ్ఞానం వచ్చేసింది అందరికి. ఎప్పుడైనా ఈ దేహం పోయేదే, ఎందుకంత భయపడాలా, పోయే లోపల మంచి కార్యాలు చేస్తే అయిపోయి కదా, అందరికి హ్యాపీ ఉండేటట్టు చేస్తే అయిపోయి కదా అని అందరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. అందుకని ఈ పుస్తకం చదివినప్పుడు నేను తీసుకున్నాను కానీ పుస్తకం చదవలే, మళ్ళీ వెతికితే ఉంది. ఓహో, మీ ద్వారా ఈ పుస్తకం బయటకు వస్తుందేమో, చదవడం బయటకు వస్తుందేమో, కానీ కానీ మాస్టర్స్ ఈ విధంగా చెప్పిస్తున్నారు అనుకొని నేను చెప్తున్నాను. ఓకే మాస్టర్. తమ నిజ జీవితంలో
మరణం ఆసన్నమైనప్పుడు అది వాళ్లకు తెలిసిన సాధారణ విషయంగా భావించి దానిని క్రొత్తగా చూడరు, భావించరు. అంటే ఫస్టే తెలుసుకోవడం వల్ల మరణం అంటే అయ్యో ఏమో అవుతుంది, ఏమో అయిపోతుంది, అది ఇదని ఏమీ లేదు. ఓహో, జీవి వదిలిపెట్టి పోతుంది, ఈ జీవిని వదిలిపెట్టి ఆత్మ వెళ్ళిపోతుంది, ఓకే, అప్పుడు వాడికి ఏం కావాలో అవి చేయాలి. అంతేకాని ఊరికే ఏడుపులు తుడుపులు బాధలు దుఃఖాలు అవి చేయకూడదంట. ఎప్పుడు మెల్లమెల్లగా అన్ని తెలుసుకుందాము. వాళ్ళు తమంత తామే స్వయంగా ఎన్నో జన్మలలో మరణాన్ని అనుభవించారు. తాము చాలా సార్లు చూసిన చిరపరిచిత ప్రదేశంలోకి వెళ్తున్నాం తప్ప ఏదో తెలియని భయంకర లోకాలకు వెళ్తున్నాం అని అనుకోరు. అంతే కదా. ఇప్పుడు శరీరం మొదలుపెట్టినాం, ఇక్కడ కాకపోతే మరి ఇంకో చోట జన్మిస్తాం. అయిపోయి 10th అయిపోయింది, ఇంటర్కి పోవాలా వేరే ఊరికి. రండి రండి అంటే అయిపోయి నేర్చుకోవాలి, జ్ఞానం కావాలా, చదువు కావాలంటే వదిలిపెట్టి వెళ్ళాల్సిందే. అక్కడ ఉండే జ్ఞానం తెలుసుకోవాలి. ఇక్కడ ఉంటారు, వీళ్ళు ఉండేటోళ్ళు ఉంటారు, కానీ అక్కడ ఉండే జ్ఞానం తెలుసుకోవాలి. ఇంకా ముందుకు వెళ్ళాలా, మళ్ళీ వదిలిపెట్టిపోవాలి. నువ్వు ఎంతెంత వదులుతుంటావో అంతంత జ్ఞానం తెలుసుకుంటుంటావు, ఎంతెంత పట్టుకుంటావో అంత కూరుకుపోతూ ఉంటావు అనమాట. అట్లా తాము చాలా సార్లు చూసిన చిరపరిచిత ప్రదేశంలోకి వెళ్తున్నాం తప్ప ఏదో తెలియని భయంకర లోకాలకు వెళ్తున్నాం అని అనుకోరు. పత్రిసారి కూడా అన్నారు కదా, ఎన్నోసార్లు చెప్పారు సార్. ఏముంది, మరణం మరణం, ఈ శరీరం ఇచ్చి ఇంకో శరీరానికి వెళ్తాము, అక్కడ నేర్చుకునేది ఉంటే నేర్చుకుంటాం. ఆ జ్ఞానం ఎప్పుడైతే మనకు ఉంటుందో భయం అనేది ఉండదు. దీని గురించి ఆతృత, అయ్యో ఎట్లా ఇట్లా అనేది ఒకవేళ ఉన్నదనుకోండి, మళ్ళీ కాసేపు 10 నిమిషాలు ధ్యానం చేస్తే అయిపోయి. ధ్యానం ఒక ఖడ్గం లాంటిది, అంత ఇది ఉందన్నమాట. చాలా మంది దానినే తమ గృహంగా పిలుస్తారు. తమ ఆత్మ పరిణితి క్రమంలో చావు పుట్టుకలు చాలా సార్లు జరిగే సహజమైన పరిణామ వలయాలే అని మనుషులు గ్రహిస్తారు. చావు పుట్టుక, చావు పుట్టుక. పుట్టుక ఉందంటే చావు ఖచ్చితంగా ఉంటుంది. మనం పూజించే దేవుళ్ళు అందరిని పూజిస్తారు. దేవుడు రాముడు చనిపోలేదా, కృష్ణుడి దేహాన్ని విడిచలేదా, పరమాత్మ ఆయనకైనా తప్పలేదు, జీసస్ అంటే ఎవరైనా అంతే కదా. అంటే మనం ఒకసారి భయపడినప్పుడు చేసినప్పుడు ఒక్కసారి వాళ్ళని గురించి ఐడియా. ఒక బుద్ధుడు అంత రాజ్యాన్ని, అందమైన భార్యను, అందమైన కొడుకును, ఆ పరివారాన్ని మొత్తం వదిలిపెట్టి జ్ఞానం కొరకు ఎంతో శోధన చేస్తున్నారు. వాళ్ళకంటే ఏమి మనము అని ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడు భయం అనేది ఉండదు. కరెక్టే కదా. ఓన్లీ విజిట్, ఈ భూమి అనేది ఒక విజిట్. దీన్ని చూసి ఇక్కడ మనం ఏం చేయాలో అది చేసి వెళ్ళడానికి వచ్చాము అని ఎప్పుడైతే మన స్ఫురణ ఉంటుందో అప్పుడు మనకు మెల్లమెల్లగా ఆ జ్ఞానం, అనంతమైన జ్ఞానం వచ్చి విశ్వం నుంచి మనకు కావలసిన జ్ఞానం అనేది అందుతుంది. అదే చెప్తున్నారు, తమ ఆత్మ పరిణితి క్రమంలో చావు పుట్టుకలు చాలా సార్లు జరిగే సహజమైన పరిణామ వలయాలే. అంటే రొటీన్ అన్నమాట, చక్రం తిరుగుతూ ఉంటుంది, చావు పుట్టడం, చావు పుట్టడం అని మనుషులు గ్రహిస్తారు అని నా ఆశ. మనం మన కళ్ళతో ఈ భౌతిక జీవితంలో ఈ ఉనికిని చూడటం ఎంత సత్యమో, మరణానంతర ఉనికి, జీవము అంతే నిజం, అది ఇంకా ఎక్కువ సత్యం. ఈ చర్మచక్షులు, ఈ దేహానికి ఉండే చక్షువులు చర్మచక్షువులు అంటాం. ఎప్పుడైతే ఈ చక్షువులు మూసుకున్న తర్వాత మనోచక్షువు దీనికంటే పవర్ఫుల్ అది, దానికంటే పవర్ఫుల్ కారణం, దానికంటే పవర్ఫుల్ మహాకారణం. అంటే ఒకటిని మించి ఒకటి ఉన్నాయన్నమాట. నేను తెలుసుకున్న విషయాలలో కొన్నింటిని వివరించే ప్రయత్నం చేస్తాను అని ఆ డోలోరిస్ కెనాన్ చెప్తున్నారు. తాను అంతిమ సత్యాన్ని తెలుసుకున్న జ్ఞాని అని భావించే ఒక స్త్రీని చనిపోవటం ఎలా ఉంటుంది, మరణించిన తర్వాత ఎక్కడకు వెళ్తారు అని అడిగారు. ఒక స్త్రీ అంటే జ్ఞానం అనమాట, జ్ఞానం తెలుసుకుందామని అడిగినారంట. ఆమె ఎంతో ఉద్వేగంగా ఎక్కడికి వెళ్ళడం ఏమిటి, స్వర్గానికో నరకానికో లేదా పాప విమోచన స్థలానికో అంది. ఆ సమాధానం నాకెంతో నిరాశను కలిగించింది. ఆమె మనస్సు కేవలం అలాంటి ఆలోచనలనే ఒప్పుకుంటుంది అంటే ఆమె తాను స్వయంగా అనుభవించిన జ్ఞాని కాదు. అంటే మనము ఏదైతే అనుకుంటామో అదే అదే చెప్తామంటే ఇంకా అంతకు మించిన పరిధి వెళ్ళలేమన్నమాట, బయటికి వెళ్ళలేదు. అది కాదు అని చెప్తున్నారు ఈమె, అది కాదు అని చెప్తున్నారు. ఒక ఆమె ఇలాగే అన్నమాట, ఆవును పూజించి పూజించి అలవాటైపోయి ధ్యానంలో ఆవు వస్తే కూడా అక్కడ కూడా ఆమె ఆవుకు ఇది తిప్పి బొట్టు పెట్టి అక్కడ కూడా తిరుగుతుంది. అరే, స్థూల శరీరంలో తిరిగినావు, సూక్ష్మ శరీరంలో తిరుగుతూనే ఉంటే ఇంకా ఎప్పుడు నువ్వు జ్ఞానం కలిగేది. అసలు ఆవంటే ఏంటి, అది ఎందుకు వచ్చింది, కామధేనువు. ఇక్కడ మామూలు గోమాత ఇది వేరు, ఫిజికల్ వేస్తావు. కానీ ధ్యానంలో నీకు వచ్చిందంటే కామధేనువు. కామ అంటే కోరిక, ధేనువు అంటే నువ్వు అడిగినప్పుడు వెంట వెంటనే కాదు, నువ్వు ఎప్పుడెప్పుడు ఎలా ఎలా చేస్తున్నావు దానికి తగినంత అన్ని కామధేను కోరికలు తీరుస్తుంది. అది మనం గ్రహించినప్పుడు ఏంటి, ఓహో, నువ్వు ధ్యానం చేస్తూ పోతూ ఉంటే ఆటోమేటిక్ గా నీకు అన్నవసరం లేనివి బయటికి వెళ్ళిపోయి నీకు కావాల్సినవి వస్తాయి అని ఆ జ్ఞానం తీసుకోవాలి.
అది కానీ మామూలు ఇక్కడ ఫిజికలైజ్ తో చేసినట్టు దాంట్లో కూడా చేస్తే ఎలా అవుతుంది, అదే చెప్తున్నారు. ఈమె కూడా అలా అంటుంది. ఇవి కాక ఇంకేమీ లేవా అని నేను నిస్పృహతో అడిగాను. ఆవిడ నిర్ఘాంతపోయి, లేకపోతే ఎక్కడ, గాలిలో ఉండమంటావా అంది. ఆమె కోపం వచ్చిందనమాట. ఈ పుస్తకం రాయవలసిన అవసరాన్ని అప్పుడు గుర్తించాను నేను. ఓహో, ఈ మనుషుల మాటలు ఇవన్నీ ఈ విధంగానే ఉన్నాయి, అయితే పుస్తకం రాయాలి అని అప్పుడు ఆమెకు ఆలోచన వచ్చిందంట. నేను వెలుగులోకి రావటానికి ముందు నాకు ఉన్న ఆలోచనలు, నమ్మకాలు, అభిప్రాయాలు, నాకు విషయం అర్థమయ్యేటప్పటికి నేను ఏ ప్రాంగణం ముంగిట ఉన్నాను మొదలైనవన్నీ గుర్తుకు తెచ్చుకోవడం ప్రారంభించాను. ఇది చాలా కష్టమైన పనే, కానీ నేనేమిటో మిగిలిన వాళ్ళకి అర్థమవ్వడానికి, ఆ కాంతి కోసము, ఆ ఆలోచన కోసము ఇంకా వెతుకుతూనే ఉన్న వాళ్ళ సౌలభ్యం కోసం ఇది చాలా అవసరమైంది కూడా. వాళ్ళందరికీ వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఈ విషయాన్ని తెలియజేసి, ఎరుక మార్గంలో, ఎరుక అవేర్నెస్, ధ్యానం చేస్తూ కూడా అవేర్నెస్ తో ఉండండి అనేది అందుకని, ఎరుక మార్గంలో వాళ్ళ ప్రయాణాన్ని సుగమం చేయవలసిన దానిని నేను. అంటే ఓహో, ఈ విధంగా ఉన్నారా, అయితే ఈ ప్రజలకంతా ఆ జ్ఞానాన్ని ఇవ్వాలి, వాళ్ళ దారిని, రూటును క్లియర్ చేయాలి అని అనుకుందంట. దాంతో రేపు ఏం జరగబోతుందో అన్న భయం లేకుండా వాళ్ళు జీవితాన్ని సంపూర్ణంగా జీవించగలుగుతారు. చావు అనే పదం చాలా మందికి నిరాశాజనకం. చివరి సందేశం నిషిద్ధములు, అంతేకాదు గొప్ప చీకటి రహస్యము సందిగ్ధము. ఇదంతా మనకు ఖచ్చితంగా కనిపించే భౌతిక ప్రదేశం నుంచి మృత్యువు మనల్ని విడదీస్తుందనే అందరి ఒకే ఒక్క భయం, చావు అనే వరకు చాలా మందికి భయం ఉంటుంది అని చెప్తున్నారు. జీవితంలో చాలా విషయాల లాగానే మృత్యువు కూడా అవిదితము, రహస్యము, జానపద కథ, వృద్ధి నమ్మకము. అందుకే ఈ భయం అంతా. కానీ ఇది ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా అనుభవించవలసిన విషయమేనని మనకు తెలుసు. అంటే తెలియంది ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, రేపు చావు మన దగ్గరికి వచ్చినా కూడా ఓహో తెలుసుకున్నాను కదా, చూద్దాం ఎట్లెట్లా పోతుందో, జీవి ఎట్లెట్లా పోతుందో అనేది మనం తెలుసుకుంటాము అని చెప్తున్నారు. ఆ విషయాన్ని మన మనస్సుల నుంచి వెనకకు నెట్టాలని, అసలు చావు లేనే లేనట్లు ఉండాలని ఎంత ప్రయత్నించినా మన ఆలోచనల నుంచి మృత్యువును తొలగించాలని అనుకున్నా శరీరం నశించేదని, ఏదో ఒక రోజు మరణించక తప్పదని మనకు తెలుసు. అందరికీ, ధ్యానం చేసిన వాళ్ళకు తెలుసు, ధ్యానం చేయని వాళ్ళకు కూడా తెలుసు, ప్రతి ఒక్కరు తెలుసు చావు ఉంది, శరీరం నశించిపోతుంది అని కూడా తెలుసు. అది చెప్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, ఈ భౌతిక శరీరంతో పాటు మనది అనుకునే వ్యక్తిత్వం కూడా నశిస్తుందా? జీవితం అంతా ఇంతేనా, లేక ఇంతకంటే గొప్పదైనది, అరుదైనది, మనం జీవితం అనుకునే దానికంటే సౌందర్య భరితమైనది దీని దీని తర్వాత ఏమైనా ఉందా? మంచి వాళ్ళు పవిత్రుల కోసం స్వర్గం, చెడ్డవాళ్ళు అపవిత్రుల కోసం నరకము ఉన్నాయి అని మతం చెప్పే మాటలు ఒకవేళ నిజమేనా అంటే, ఈమె రీసెర్చ్ చేస్తుందన్నమాట. అవన్నీ తెలుసుకుంది, దాంట్లో పట్టు సాధించింది కాబట్టి, ఒక ఆ ఇది తీసుకుంది కాబట్టి దాని గురించి అనుకుంటుంది. అనంతమైన కుతూహలంతో ఈ ప్రశ్నలకు నిరంతరంగా సమాధానాలు అన్వేషిస్తూ ఉండే దానిని రీసెర్చ్ అన్నమాట. నాలాగే ఇంకొంతమంది కూడా ఆ జ్ఞానాన్ని అన్వేషిస్తున్నారని నా నమ్మకం. అంటే ఒకరికి వచ్చింది అంటే ఓహో, ఇంకా ఎంతో మంది ఉన్నారు ఆ దారిలోనే అర్థం అన్నమాట. చివరకు ఏమవుతుందో అన్న భయం లేకపోయినట్లయితే మన జీవితాన్ని చాలా తేలికగా తీసుకొని సమయాన్ని ఆనందంగా, ప్రేమతో గడపవచ్చు. మెయిన్ మనిషి దేని కొరకు అంటే ఆనందం కొరకు. ప్రతి ఒక్కరికి కావాలి ఆనందం, కానీ ఆ ఆనందం ఎక్కడ దొరుకుతుంది తెలియదు. తెలిసే దాని కొరకు అక్కడెక్కడ పరిగెడుతున్నారు. అందుకనే ధ్యానం చెయ్యి, ధ్యానం చేస్తే నీలోని ఆనందం సచ్చిదానంద స్వరూపం అని చెప్తాం. ఆ ఆనందం అనేది ఎక్కడో లేదు, నీలోనే ఉంది, అది తెలుసుకో అని చెప్పడం. మొదటిసారిగా రిగ్రెషన్ చేసేటప్పుడు ఈ ప్రశ్నలలో దేనికైనా సమాధానం లభిస్తుందని నేను అనుకోలేదు. కేవలం చరిత్ర పట్ల ఉన్న కుతూహలంతో కాలాన్ని వెనుకకు మళ్లించటాన్ని, మనుషుల్ని వివిధ శతాబ్దాలలో పలకరించటాన్ని ఆనందించే దానిని. చరిత్రలో యథాతథంగా జీవించటం, ఆ జీవించటంలో నా రోగులు వ్యక్తీకరించే ముఖ కవళికలను, వాళ్ళ కళ్ళల్లో వ్యక్తమయ్యే భావాలను ఆనందించడం నాకు చాలా నచ్చే అనుభవం. ఆ గాఢ సుషుప్తి దశలో వివిధ వ్యక్తులు చెప్పే అనేక చారిత్రకాంశాలు వాళ్ళకు తెలియకుండానే ఒకదానితో ఒకటి అనుసంధించబడి ఉండటం వలన వాటిని పుస్తక రూపంలో వెలువరించాలని నాకు అనిపించింది. ఆ విధంగా ఆమె రచయిత్రికి ఓహో, ఈ విధంగా ఉన్నారు జనాభా, అంటే ప్రజలు ఈ విధంగా ఉన్నారు, నేను దాన్ని తెలుసుకొని ఇంకా దాంట్లో ఇంకా ముందుకు వెళ్ళేటట్టు చేయాలి అని అనుకోయింది. వాటిలో నా ఊహకందని నమూనాలు ఎన్నో ఉన్నాయి. ఆ విషయాలలో నేను త్రవ్వి తీయవలసిన నూతన ప్రపంచం ఏదో ఉందని నాకు తెలియటం ఇంకో అద్భుతం.
ఈ వాటి నుంచి క్రమక్రమంగా 2 జన్మల మధ్య మరణ స్థితిలో ఈ భూమిని వదిలిన తర్వాత మనుష్యులు ఎక్కడ ఉంటారో నేను కనుగొన్నాను. ఆమె చూసుకోలేదు ఎక్కడ ఉంటాను అనేది తెలుసుకోండి. రిగ్రెషన్ లో మరణించిన వారితో మాట్లాడుతూ నేను మూగబోయిన ఆ మొట్టమొదటి సంఘటన నాకు ఇంకా గుర్తుంది. మామూలుగానే ఒక వ్యక్తి జ్ఞాపకాలను వెనుకకు మళ్ళిస్తున్నాను. అంతే కదా, రిగ్రెషన్, పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ అంటారు. ఇట్లా వాళ్ళకున్న పండబెట్టి వెనక్కు వెళ్ళు అని ఇంకా పంపిస్తూ ఉంటారు. మామూలుగానే ఒక వ్యక్తి జ్ఞాపకాలను వెనుకకు మళ్ళిస్తున్నాను. అట్లా అప్పటికప్పుడు హఠాత్తుగా అనుకోకుండా అతను మరణించిన స్థితిలోకి వెళ్ళాడు. అది అసలు ఎట్లా జరిగిందో నాకు సరిగ్గా ఎరుకలేదు. నేను ఎదురు చూస్తున్న సమాధానాలు ఎవరైనా మరణానికి గురైనప్పుడు లభిస్తాయని కూడా అప్పుడు నాకు తెలియదు. కానీ ఆ సంఘటన ఎంత త్వరగా జరిగిందంటే దానిని ఆపే సమయం కూడా లేదు. అతను తన శరీరాన్ని చూస్తూ అది మిగిలిన అన్ని శవాలలాగే ఉంది అని చెప్తున్నాడు. అతని వ్యక్తిత్వం ఏ మార్పు లేకుండా యథాతథంగా మిగిలి ఉండడం నాకు ఆశ్చర్యం కలిగించింది. ఇదే అసలైన ముఖ్య సంగతి. ఇదే అసలు ముఖ్యమైన సంగతి. చాలా మందికి మరణానుభవం తమను లేదా తమను ప్రేమించే వారిని వేరే విధంగా మనకు తెలియనట్లు లేదా గుర్తించలేనట్లు మార్చివేస్తుందనే భయం ఉంది. మళ్ళీ అది కూడా తెలియని విషయం పట్ల ఉండే భయమే. కాకపోతే దెయ్యాలు, ఆత్మల గురించి మనం ఎందుకంత భయపడతాం? ఇప్పుడంటే ఇట్లా ఉంది కానీ ఫస్ట్ లో ధ్యానం చేసేటప్పుడు సమాధుల దగ్గర పోయి ధ్యానం చేస్తాం. అప్పుడంతా సారు అక్కడ ఇక్కడ మాస్టర్స్ అంతా ఎక్కడైతే నువ్వు భయపడుతున్నావో అక్కడికే వెళ్ళి ధ్యానం చెయ్యి. ఎందుకంటే అక్కడ భయం అనేది పోతే నిర్భయం, ఇంకా భయం అనేది ఉండదు. అట్లా జరిపిస్తుంది. చనిపోవటం అనే ప్రక్రియ మన ప్రియమైన వాళ్లను ఏదో ఒక పద్ధతిలో క్రొత్తగా భయపడేటట్టు దుష్ట శక్తిగా మారుస్తుందని మనం అనుకుంటాం. అంటే ఈ విధంగా ప్రపంచంలో ఇవన్నీ చెప్పి 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 అబ్బా చావంటే భయము, అది ఇట్లా ఉంటుంది, నరకం ఉంటుంది, అది ఉంటుంది అంటే ఈ మనిషి భయపడిపోతాడు. ఎప్పుడైతే భయపడతాడో లోపలంతా నెగిటివ్ ఫామ్ అవుతుంది. అప్పుడు దాని వరకు ఏదైతే ఊహించుకుంటాడో అలాగే వెళ్ళిపోతాడు. అక్కడ ఇప్పుడు అలా కాదు కదా. ఎంతో మంది మాస్టర్స్ వచ్చినాడు. ఏదైతే భయం ఉంటుందో ఆ భయాన్ని తొలగొట్టగలిగే మాస్టర్స్ ఉన్నారు. అందుకని ఎప్పుడైతే మనం భయపడతామో ఆ భయాన్ని గురించి మనం ఎంతో మంది మాస్టర్స్ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం చెప్పి దాన్ని రిమూవ్ చేసుకోవాలి. కానీ వ్యక్తి మరణించిన వ్యక్తిత్వం ఏ మార్పు చెందకుండా అలాగే ఉంటుంది. ఇది వ్యక్తిత్వం. వ్యక్తిత్వం అంటే వ్యక్తి పోతాడు, ఆ వ్యక్తిత్వం అనేది అలాగే ఉంటుంది అని నేను కనుగొన్నాను. ఇది ఎప్పుడైనా కొన్ని సందర్భాలలో వ్యక్తిత్వం కొన్ని క్షణాలు సందిగ్ధానికి లోనైనప్పటికీ మూలం మాత్రం మార్పు చెందదు. వ్యక్తిత్వం కూడా కొంత చేంజ్ అయినా కూడా లోపల మూలం అనేది ఉంటుంది. అది ఎప్పటికీ మార్పు చెందదు. మరణించిన వారెవ్వరైనా తర్వాత కూడా మాట్లాడగలగటం అనే దిగ్భ్రమ నుంచి, అద్భుతం నుంచి నేను తేరుకునేసరికి నా కుతూహలం మళ్ళీ నిద్రలేచి నన్నెప్పుడూ వేధించే అద్భుత ప్రశ్నలలో మునిగిపోయాను. ఆ తర్వాత హిప్నోసిస్ లో గాఢ స్థితిలోకి వెళ్ళగలిగిన వ్యక్తి లభించినప్పుడల్లా ఈ రకమైన పరిశోధనకు కావలసిన కొన్ని ప్రశ్నల్ని అడగటం అలవాటు చేసుకున్నాను. ఆమెది మొదటి సక్సెస్ అయిపోయింది. దాని నుంచి ఆమె ఎంతో తెలిసిపోయింది. ఓహో, ఈ విధంగా ఉంటుందా, సరే ఇంకా ఇక్కడ నుంచి నేను స్టార్ట్ అయినా, సక్సెస్ అయినా, ఇప్పటి నుంచి ఈ విధంగా చేస్తాను. ఎందుకంటే రూట్ క్లియర్ గా కనపడింది కదా. కాబట్టి ఆ విధంగా వాళ్ళు చెప్పిన విషయాలపై మత నమ్మకాల ప్రభావం ఏమీ ఉన్నట్టు లేదు. ప్రతిసారి వాళ్ళ సమాధానాలు ఒకే విధంగా ఉండేవి. ఆ మాటల కూర్పులో ఏమైనా మార్పు ఉన్నప్పటికీ అందరూ దృగ్విషయాన్ని తెలియజేసేవాళ్ళు. 1979 నేను ఈ పని మొదలు పెట్టినప్పటి నుంచి వందల కొద్ది మనుషుల్ని మరణానుభవానికి తీసుకువెళ్ళాను. అంటే ఇంకా చనిపోలే, చనిపోకముందే చనిపోయిన తర్వాత ఎలా ఉంటుందో అనేది చూపిస్తున్నారు. వాళ్ళలో రకరకాలుగా మరణించిన వాళ్ళు ఉన్నారు. ప్రమాదాలు, కాల్చబడటం, నీటిలో మునగటం, అగ్ని ప్రమాదం, ఊరి నరికివేయబడటం. ఒకరైతే హీరోషిమా బాంబు విస్ఫోటనంలో చనిపోయారు. కొందరు సహజంగా గుండెపోటు వ్యాధులు, వృద్ధాప్యం వలన, కొందరు నిద్రలోనే ప్రశాంతంగా మరణించిన వారు ఉన్నారు. మరణంలో వైవిధ్యం ఉన్నప్పటికీ మరణం సంభవించే విధానం స్పష్టంగా ఇమిడి ఉంది. మరణాలు రకరకాలు, కానీ సంభవించే విధానం, మరణించిన విధానం వేరుగా ఉన్నా మరణానంతరం మాత్రం ఎప్పుడూ ఒకే విధంగా ఉంది. వీటినన్నింటినీ గమనించిన తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలుసు. ఆ విషయాలలో మనకు బోలెడంత అనుభవం ఉంది. ఆ అనుభవాన్ని మనం లెక్కలేనన్ని సార్లు పొందాం. ఈ విధంగా మరణాన్ని చదవటంలో నేను జీవితాన్ని
ఉత్సవంగా మలచటం నేర్చుకున్నాను. ఆమె మరణానుభవాల ద్వారానే ఒకటేసారి పుస్తకం రాసింది. ఒకప్పుడు అది వద్దే వద్దు, దాన్ని ఎందుకు తలుచుకుంటాం, ఉన్నప్పుడు బాగా హ్యాపీగా ఎంజాయ్ ఉండాలని అన్నట్టు ఇప్పుడు ఉల్టా అయిపోయింది అంతా. అస్సలు ఏదైతే భయపడతామో దాని గురించి తెలుసుకోవాలి, దాని నుంచే ముందుకెళ్ళాలి. ఆ విధంగా చెప్పినారు మనకు, అంత ధైర్యాన్ని ఇచ్చినారనమాట. ధ్యానం అనేది సామాన్యమైనది కాదు. ఎందుకంటే నువ్వు ఆత్మవు కదా. ఎప్పుడైతే ఆత్మ అన్నప్పుడు బుద్ధి, మనసు, శరీరం ఈ ఆత్మ అధీనంలోనే ఉంటాయి. ఈ లోకాలు దాటినాకనే కదా పై ఆత్మ. ఇవి మూడు భూమికి సంబంధించినవి కదా. మరణం అన్నది వ్యాధులకు సంబంధించిన విషయం కన్నా చాలా భిన్నమైనది. భిన్నమైనది మాత్రమే కాదు, అత్యద్భుత ఉల్లాస ఉత్సుకతలను రేకెత్తించే మరో ప్రపంచం. చూడు, చావుల కంటే వ్యాధి వచ్చి మంచంలో పడి అట్లా ఇట్లా అనుకో, అది అది అసలు అది జన్మనే కాదు. దానికంటే వెళ్ళేటప్పుడు ఉత్సాహంగా ఓకే ఏం జరుగుతుందో ఇప్పుడు, ఆ ఈమె ఆదోని లక్ష్మమ్మ, వీరబ్రహ్మేంద్ర స్వామి, వీళ్ళంతా ఎవరు వెళ్ళేటప్పుడు, మనం ఏ విధంగా ఊరికి వెళ్ళేటప్పుడు బట్టలను సర్దుకొని ఏ విధంగా వెళ్తామో, వాళ్ళంతా ఆ శక్తినంతా సహస్రారం ఇక్కడ పెట్టేసి ఒకటేసారి ఓకే ఇవన్నీ సర్దేసి నేను వెళ్ళిపోతున్నాము, అంత చేసేయండి, క్లీన్ చేసేసేయండి అంటే వాళ్ళకి ఆ విధమైనటువంటి శక్తి వేస్ట్ చేసుకోలే వాళ్ళంతా. ఆ శక్తిని లోక కళ్యాణం కొరకు ఉపయోగించినారు. మనుషుల అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేందుకే వాళ్ళు ఉపయోగించినారు. మరణంతో వివేకం కూడా వస్తుంది. వివేకం అంటే జ్ఞానం. ఏది? ఓహో నేను శరీరం కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, నేను ఆత్మను అనే జ్ఞానం అన్నమాట. భౌతిక శరీరం శిథిలం అవగానే ఒక సరికొత్త జ్ఞాన ద్వారం తెరుచుకుంటుంది. ఎందుకంటే పంచభూతాలతో ఏర్పడిన ఈ శరీరము ఎప్పుడైతే ఈ జీవి అనేది వెళ్ళిపోతుందో, ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయో అక్కడ కలిసిపోతాయి. నీరులో, నిప్పులో, భూమిలో, ఆకాశంలో, వాయువులో మొత్తం కలిసి అక్కడ నుంచి పంచభూతాల నుంచి వచ్చింది ఈ శరీరం. కాబట్టి పంచభూతాల్లో కలిసిపోతుంది. తర్వాత సరికొత్త ద్వారం అక్కడ నుంచి ఉంటుంది, ఇంకో ద్వారం. మానవుడు పరిమిత జీవి అంటే కొంతవరకే పరిమితం, అంటే ఇంతవరకే నా ఇల్లు, నేను, నా వాళ్ళు ఇంతవరకే అన్నమాట. ఒక కప్ప బావిలో ఎట్లుంటుంది ఆ విధంగా పరిమిత జీవి అంటే అంతవరకే ఉంటాడు. భౌతిక తలంలో ఉండటం వల్ల పరిమితులకు లోనవుతాడు. భౌతిక తలం అంటే ఈ భూమే, ఇదే శాశ్వతము, నా వాళ్ళే శాశ్వతము, నా బిడ్డలు, నా కొడుకులు, నా భర్త, నా ఇల్లు, ఇవి ఇవి అనుకుంటాడు కాబట్టి పరిమితం. అంటే ఒక ఇంతవరకే అంట. పిడికిలు తెరుచుకుంటే కదా ఓపెన్ అయ్యేది అలాగా. కానీ అతనిలో కొనసాగే వ్యక్తిత్వానికి లేదా ఆత్మకు ఏ పరిమితులు అడ్డంకులు లేవు, కానీ అతను తెలుసుకోలేకపోతున్నాడు. మన ఊహలకు అందని పరిధిలో విస్తృత జ్ఞానాన్ని అది స్వీకరిస్తుంది. అందువల్లనే ఈ మరణానంతర స్థితిలో నుంచి మానవ జాతి ప్రారంభం నుంచి మనల్ని వేధిస్తున్న ఎన్నో క్లిష్టమైన తికమక పెట్టే ప్రశ్నలకు సమాధానం రాబట్టగలిగాను అంటే, ఓహో ఇదైతే బాగుంది. ప్రజలకు ఏవైతే సందిగ్ధాలు సమస్యలు అవి ఉంటాయో దాని నుంచి ఆన్సర్లు రాబట్టాలి అని అనుకోయింది. ప్రతి ఆత్మ తెలియజేసే జ్ఞానం తన స్వీయ వ్యక్తిత్వపు ఆత్మ వికాసం. నీ ఆత్మ ఏ విధంగా వికాసం చెందాలి? సంకుచితం ఉండకూడదు, ఇట్లే ఇట్లే ఉండకూడదు, విచ్చుకోవాలి, అంత జ్ఞానాన్ని స్వీకరించగలగాలి. ఆధారపడి ఉండేది. కొంతమంది విస్తృత పరిజ్ఞానం కలిగి మనలాంటి మనుషులకు సులభంగా అర్థమయ్యే రీతిలో స్పష్టంగా నిర్దిష్టమైన సమాధానాలు ఇచ్చేవారు. వాళ్ళ అనుభవాలను వాళ్ళ మాటలలోనే తెలుసుకుందాం. ఈ పుస్తకం చాలా మంది అనుభవాల వాళ్ళ యొక్క అనుభవాలతో నిండి ఉంది ఈ పుస్తకం. అంటే ఎంతో మందిని ఈమె రిగ్రెషన్ పంపించి వాళ్ళను సరైన దారిలో నడిపించింది. మరణించిన వెంటనే జరిగిన సంఘటనలను తెలియజేసేటప్పుడు అతి సాధారణంగా చెప్పేది చాలా చల్లగా మంచులా అయినట్లు ఉంటుందని, శరీరాన్ని పడుకోబెట్టిన చోట శరీరాన్ని చూస్తూ ఆత్మ ప్రక్కనే ఉంటుందని, తన శరీర మరణాన్ని తాను అద్భుతంగా వీక్షిస్తూ ఉంటే మిగిలిన వాళ్ళ అంతా నిస్తేజంగా విచారంగా ఎందుకున్నారో అర్థం చేసుకోవట్లేదని, నిజం చెప్పాలంటే మరణంలో భయం కన్నా ఉల్లాసమే అధికంగా ఉంటుంది. వెళ్ళిపోయిన తర్వాత అది పక్కన సూక్ష్మ శరీరం నిలబడి చూస్తుందన్నమాట. చూసినప్పుడు వీళ్ళంతా అయ్యో అట్లయిపోయింది, అదో ఇల్లిపోయింది, అది ఏదో మాట్లాడుకుంటారు కదా. అదన్నీ చూసి ఓహో వీళ్ళంతా ఇట్లా మాట్లాడుకుంటారా, ఈ విధంగా అనుకుంటారా, ఇదేనా వీళ్ళు నేర్చుకున్నది అని ఆ లోపల సూక్ష్మ శరీరం బయటకు వచ్చి చూస్తుంది కదా. అది ఆశ్చర్యపోతుందంట. ఒకసారి ఇలాగే జరిగింది. ఏమంటే ఒకసారి మా ఇంటికి ఇద్దరు భార్య భర్తలు వచ్చేవాళ్ళు, ఏజ్ పీపుల్. ఆయన అది వచ్చేసి పెరాలసిస్ వచ్చి చనిపోయినారు. చనిపోయిన తర్వాత వాళ్ళు మాకు ధ్యానానికి రమ్మన్నారు. ఇంటికి పోయినాం. ఇంటికి పోయిన తర్వాత ధ్యానం చేసిన తర్వాత మళ్ళీ 16 రోజులకు మళ్ళీ ధ్యానం చేసేటప్పుడు ఏమైందంటే అందరు కూర్చొని ఆ, ఆ, ఏడుస్తున్నారు. ఆమెకు అట్లా ఓర్పు చెప్తున్నారు. ఆ తర్వాత అంత అయిపోయినాక నేను ఆమె దగ్గరికి పోయి ఒక 5 నిమిషాలు కూర్చొని చేతిలో చేసి నువ్వు ఏడ్చొద్దు,
నువ్వు ఇంతదాకా జ్ఞానాన్ని రోజు ధ్యానానికి వస్తున్నావు, జ్ఞానం నేర్చుకున్నావు, నువ్వు ఏడుస్తే ఆ ఎనర్జీ అంతా లాస్ అయిపోయి మళ్ళీ నా కొడుకు నన్ను చూడలేదు, నాకు బిడ్డలు చూడలేదు అని మళ్ళీ వాళ్ళ మీద లేని నెగిటివ్ పెంచుకుంటావు, అన్ని వదిలేసేయి, నువ్వు ధ్యానం చెయ్యి, మీ ఆయన ఏమీ లేదు బాగున్నాడని చెప్తే నాకు అక్కడ అక్కడ ఆయన కనిపిస్తున్నాడు. స్థూల శరీరం పడిపోయింది, ఆ సూక్ష్మ శరీరం కనిపించి ధ్యానం చేయమని నాకు చెప్తుంది. నాకు అర్థం కాలే ఏంటి ఇలా చెప్తుంది. సరే ఏదన్నా కానీ అక్కడ నుంచి వచ్చింది కదా మెసేజ్ అని వెంటనే అందరు ధ్యానంలో కూర్చోవాలి, ఈ ఆత్మ చెప్తుంది ధ్యానం చేయమని అంటే ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చున్నారు. కూర్చో ఒక 2-3 నిమిషాలు చేయించిన తర్వాత వెళ్ళిపోయాను. అదంతా దహనము అంతా అయిపోయింది. అయిపోయినాక 16వ రోజు కర్మ. ఆ కర్మ రోజు మళ్ళీ మమ్మల్ని పిలిచారు. మమ్మల్ని పిలిస్తే మళ్ళీ మేము వచ్చినాం. వచ్చిన తర్వాత 1 గంట ధ్యానం ఉంటుంది కదా, ధ్యానం చేస్తుంటే ఆ అది ఆ సూక్ష్మ శరీరం ఏదైతే శరీరం పోయిందో ఆ శరీరం డాన్స్ చేస్తుంది బాగా. ఎంత బాగా పిల్లలకు మనం అడిగింది ఇస్తే ఎంత బాగా వాళ్ళు మనల్ని పట్టించుకోకుండా ఏ విధంగా ఆడుకుంటారో అది ఆడుకుంటుంది. నేను అంటే నాకు అప్పుడు అప్పుడు ఆ ఎనర్జీలో ఉన్నప్పుడు నాకు తెలుసు. ఆ విధంగా ఉన్నప్పుడు అడిగినాను, ఏంటి మీ భార్య ఇలా ఏడుస్తుంది, మీరేమో బాగా డాన్స్ చేస్తున్నారు ఏమి అంటే, నా భార్యకు నేను ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదు, ఆమె నన్నే పట్టుకుని నేనే ఆమెను వదిలేసి వెళ్ళిపోయినాను, ఇంకా నన్ను అంత గట్టిగా పట్టుకుంది, నాకు అసలు శరీరం సహకరించడం లేదు, అందుకనే నేను వెళ్ళిపోయినాను, నా భార్యకి చెప్పండి నా గురించి ఏమి ఏడవద్దని చెప్పండి, నేను మంచి ధ్యానం చేసే ఇళ్ళలో పుట్టి ధ్యానం ప్రచారం చేసుకుంటూ ఇంకా ముందుకు వెళ్తాను, నా గురించి ఆలోచించద్దని చెప్పండి అని ఆయన చెప్పారు. నేను లేచిన తర్వాత ఆంటీకి చెప్పిన, నీకు కనిపించినాడు, నాకు అసలు కనపడలేదు అంటే ఫస్ట్ ఏడు పాపం కనిపిస్తారు అందరు కనిపిస్తారు అంటే ఇంత ఉంటదన్నమాట ధ్యానం చేస్తుంటే. ఇప్పుడు వీళ్ళందరూ రాస్తున్నారు, మరి ఊరికినే రాస్తారా, సార్ పుస్తకాలు చదవండి అని ఊరికినే చెప్తారా, ఎందుకొరకు పనికి రాని వాటి కొరకు ఇది చేయదండి, ఎంతో జ్ఞానం ఉంది, ఆ జ్ఞానాన్ని తెలుసుకోండి. ఒక ఉదాహరణ, తన 86వ సంవత్సరాల వృద్ధాప్యంలో మరణించిన ఒక స్త్రీ శరీరం నుంచి ఆత్మ విడుదల కావటాన్ని ఈ క్రింది విధంగా వర్ణించింది. ఇది చాలా సాధారణమైనది, తరచూ సంభవించేది, ఉదాహరణగా ఉపయోగపడేది. మీరు డోలోరిస్, ఆమె పేరు, మీరు చాలా సంవత్సరాలు జీవించారు కదా. రిగ్రెసివ్, అవును నిజమే, నేను చాలా నెమ్మదిగా కదిలాను, చాలా కాలం తీసుకున్నాను, కొంచెం సేపు ఆగి ఇంకా సంతోషం ఎంత మాత్రమూ లేదు, నేను చాలా అలసిపోయాను. ఆమె ఆ అసౌకర్యాన్ని మళ్ళీ పూర్తిగా అనుభవిస్తూ ఉండడం వల్ల ఆమెను ఆ మరణం దాటిన స్థితి కంటే ముందుకు పంపాను. అసలు నేను అంకెలు లెక్కించడం పూర్తి కాగానే ఆమె శరీరం మొత్తం మంచం పైనే వణికింది. ఆమె హఠాత్తుగా నవ్వింది, స్వరం పూర్తి జీవంతో నిండి ఉంది. ఒక్క క్షణం ముందున్న నిర్వేదం ఇప్పుడు లేశమైనా ధ్వనించలేదు. నేను స్వేచ్ఛగా ఉన్నాను, నేను చాలా కాంతిలో ఉన్నాను అని ఆమె ఎంతో అశ్రద్ధగా పలికింది. అంటే ఎప్పుడైతే ఈ జీవము వెళ్ళిన తర్వాత అది మన అనుభవంలో ఉండి అదంతా కదే వెళ్తే ఏమి ఉండదు, ఎప్పుడైతే బలవంతంగా ఇదైనప్పుడు శరీరం వణికిపోతుంది, అది బయటకు వచ్చారు. అదే చెప్తున్నాడు డోలోరిస్, మీరు ఇప్పుడు మీ శరీరాన్ని చూడగలరా. రిగ్రెసి, తడబాటుతో, రిగ్రెసి అంటే ఎవరైతే చేయించుకుంటున్నారో వాళ్ళు, ఓ పాత ఓ పాత వస్తువునా, అది అక్కడ కింద ఉంది, నేనెంత వికారంగా కనిపించేదాన్ని అన్న ఆలోచన నాకు లేదు, అది బాగా ముడతలు పడి కృషించిపోయి పాతదైపోయింది. ఆమె మనసు తేలికైనట్లు నిట్టూర్చింది. ఆహా, ఇక్కడున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. అంటే ఇంకా భూమి మీద ఉండాలి ఉండాలి ఉండాలని ఎంతో మంది కోరుకుంటారు, అంటే ఏం ఉండి ఏం చేస్తారు అనేది తెలియదు అనమాట. అప్పుడు వీళ్ళు ఆ శరీరాన్ని, సూక్ష్మ శరీరాన్ని బయటకు వచ్చినాక సూక్ష్మ శరీరము ఈ భౌతిక శరీరాన్ని చూసుకున్నప్పుడు ముడతలు ముడతలు అది ఇది, ఓహో నేను ఈ విధంగా ఉన్నానా, ఇప్పుడే నేను అందంగా ఉన్నా, నాకు అది వద్దులే ఇదే కావాలని కోరుకుంటాను. అంటే ఆ సూక్ష్మ శరీరాన్ని ఇష్టపడతారు. అంటే భౌతిక ప్రపంచంలో భౌతికమైన దాంతో గట్టి పట్టు పట్టింటారు అనమాట వాళ్ళు. ఇప్పుడు ఏం చేసి, ఓహో ఇది కాదా, నేను అదే అనుకున్నానే, అది కాదు, ఇది నాకు ఇదే కావాలి, అది అవసరం లేదు అని ఎప్పుడైతే అంటారో మెల్లగా నెక్స్ట్ ఏం చేయాలని తెలుస్తుంది. ఆమె కవళికలను చూస్తూ వ్యతిరేక ధోరణులను స్పష్టీకరించే కంఠాన్ని వింటుంటే నాకు నవ్వు ఆపుకోవటం కష్టమైపోయింది. డోలోరిస్, చాలా కాలం ఉండటం వల్ల శరీరం కృషించి ముడుచుకొని పోవడంలో వింత ఏమీ లేదు, అందుకే అది మరణించి ఉంటుంది. మీరు నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పారు కదా, ఎక్కడున్నారు. ఆమె రిగ్రెషన్ చేసి సూక్ష్మ శరీరాన్ని బయటికి తెచ్చింది, అది అక్కడ పడింది. అంటే ఆమె చెప్తుంది రిగ్రెస్, నేను కాంతిలో ఉన్నాను, ఇలా ఉండటం ఎంతో బాగుంది, నేను ఎక్కువ వివేకంతో ఉన్నట్లున్నాను. వివేకం జ్ఞానం అన్నమాట. అంటే ఇంగిత జ్ఞానం అంటారు, ఏదైతే మనకు కావాలో ఆ జ్ఞానంతో ఉన్నట్టు ప్రశాంతంగా ఉన్నాను, మనస్సు నెమ్మదిగా ఉంది, ఇంకా ఏమీ అవసరం లేదు. భౌతిక శరీరంతో అన్ని పట్టుకొని 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 దాంట్లో నుంచి ఎప్పుడైతే విడుదలైపోతుందో అప్పుడు ఎంతో హాయిగా నాకు అది అవసరం లేదు ఇది కావాలని కోరుకోయిందట రిగ్రెసి.
డోలరీస్ ఇప్పుడు మీరేం చేయబోతున్నారు? రిగ్రెసివ్. వాళ్ళు నాతో నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో అని చెప్పారు, కానీ చేయవలసింది ఎంతో ఉండగా విశ్రాంతి తీసుకోవటాన్ని నేను అసహించుకుంటాను. చూడండి, ఎప్పుడైతే భౌతిక శరీరంతో ఉన్నదో ఇదే అనుకోయింది. ఎప్పుడైతే సూక్ష్మ శరీరంతో వచ్చిందో నేను ఎలా ఊరుకుంటాను? నా పని ఉంది, నా పని నేను చేయాలి కదా, నేను ఊరుకుండను, నేను రెస్ట్ ఏం తీసుకోను, పని చేస్తాను అన్నదంట. డోలోరిస్, నీకు ఇష్టం లేకపోయినా విశ్రాంతి తీసుకోవాలా? రిగ్రెసి, లేదు, కానీ మళ్ళీ వెర్రిదానిలాగా అవుదామనుకోవటం లేదు, అస్పష్టతతో ఉందామనుకోవటం లేదు, ఎదిగి నేర్చుకోవాలనుకుంటున్నాను. అందుకనే సార్ చెప్తారు, ఏమి భూలోకం అనేది ఒక విజిట్ ప్లేస్, అంటే ఇక్కడ నేర్చుకోవడానికే వచ్చాము కాబట్టి ఎప్పుడైతే నువ్వు నేర్చుకోవాలని తపన ఉంటే తపించి పరితపించి నడుచుకోవడం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్ గా నీకు నేర్చుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత నేను తేలుతూ ఉన్నాను అనటం తప్ప ఆమె నుంచి నేను ఏమీ తెలుసుకోలేకపోయాను అంటే సూక్ష్మ శరీరం అంతే కదా. భౌతిక శరీరమే ఈ భూమికి అటాచ్మెంట్, కానీ ఎప్పుడైతే సూక్ష్మ శరీరం రిలీజ్ అయిందో అయిపోయి ఊగుతూ ఉంటుంది అట్లా. ఇది ఉంది కదా, స్పిరిచువల్ రియాలిటీ ఉంది, ఆధ్యాత్మిక సత్యం ఉంది, దాంట్లో అంతా ఎంత బాగా తీసి పెట్టారు. అదంతా చూస్తే మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. ఆ తర్వాత కానీ ఆమె శ్వాసను గమనించటం ద్వారా ఆమె గాఢ విశ్రాంతిలో ఉందని నేను చెప్పగలను. ఒక వ్యక్తి ఆ స్థితిలోనికి చేరుకున్నప్పుడు కలత చెందడానికి ఇష్టపడరు. దానితో వాళ్ళ సమాధానాలలో స్పష్టత లోపిస్తుంది. అందువల్ల నేను ఆ స్థితిలో ఉన్న వాళ్ళను ప్రశ్నించే ప్రయత్నం చేయను. ఇంకొక సంఘటన. ఈ సంఘటనలో ఒక స్త్రీ తన ఇంట్లో తన బిడ్డను ప్రసవించడంతో మళ్ళీ జీవించింది. ఆమె ఉచ్ఛ్వాస నిశ్వాసలు, శరీర కదలికలు. ఈ సంఘటనలో ఒక స్త్రీ తన ఇంట్లో తాను బిడ్డను ప్రసవించడంతో మళ్ళీ జీవించింది. ఆమె ఉచ్ఛ్వాస నిశ్వాసలు, శరీర కదలికలు ప్రసవాన్ని భౌతికంగా అనుభవించటాన్ని వ్యక్తీకరిస్తున్నాయి. మనసుతో పాటు శరీరంలో కూడా స్మృతిలో ఉంచుకున్నప్పుడు ఇలా జరుగుతుంది. ఆమె సౌకర్యం కోసం నేను ఆమెను తర్వాతి దశకు తీసుకువెళ్ళాను. మీకు పాప ఉందా? రిగ్రెషన్ చెప్తుంది. రిగ్రెస్, లేదు, నాకు చాలా క్లిష్ట సమయం, శిశువు బయటకు రాలేదు, నేను బాగా అలసిపోయాను, ఇంకా పోరాడలేక శరీరాన్ని వదిలివేశాను. డోలరిస్, ఆ శిశువు పాపో బాబో మీకు తెలుసా? రిగ్రెసి, తెలీదు, తెలుసుకోలేదు, దానివల్ల నాకేమి ప్రయోజనం? చూడండి, స్థూల శరీరానికి సూక్ష్మ శరీరానికి ఎంత తేడా ఉంది. డోలోరిస్, మీరు మీ శరీరాన్ని చూశారా? రిగ్రెసి, అది అక్కడ పడి ఉంది, చుట్టూ అందరూ నిస్పృహతో ఉన్నారు. డోలోరిస్, ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు? రిగ్రెస్, నేను విశ్రాంతి తీసుకోబోతున్నాను అనుకుంటాను, క్రమంగా నేను మళ్ళీ వెనక్కు వెళ్తాను, కానీ ఈ లోపు నేను ఇక్కడ కొంతకాలం ఉంటాను, నేను కాంతిలో ఉన్నాను, అది గాఢ విశ్రాంతి. ఆమె ఎప్పుడైతే ఆ రిగ్రెషన్లకు తీసుకుపోయిందో అప్పుడు చెప్తూ ఉందన్నమాట ఇది. ఈ కాంతి ఎక్కడుందో మీరు చెప్పగలరా? అంతటా ఉంది, ప్రతిదీ జ్ఞానంతోనూ కాంతితోనూ ఉన్న చోట ప్రతి విషయము సామాన్యంగా స్వచ్ఛంగా ఉంటుంది. మనకి ఇప్పుడు కాంతిలోక వాసులు ఈ మహాశూన్యంలోకి ప్రయాణం, కాంతిలోక అన్ని జరుగుతా ఉన్నాయి కదా. ఎవరెవరికి ఎక్కడెక్కడ తపన ఉంటే వాళ్ళందరూ దాంట్లో పాల్గొని ధ్యానం చేసుకోవచ్చు. అందుకనే సార్ గైడెడ్ మెడిటేషన్, మ్యూజిక్ మెడిటేషన్, సైలెంట్ మెడిటేషన్, ఫ్లూట్ మెడిటేషన్, ఏదైనా కానీ మెడిటేషన్ అయితే చేయండి అంతే. ఇక్కడ స్వచ్ఛమైన సత్యం మాత్రమే ఉంటుంది. ఇక్కడ కాంతి లోకంలో స్వచ్ఛమైన సత్యం మాత్రమే ఉంటుంది. మిమ్మల్ని అయోమయంలో పడేసే భౌతిక ప్రపంచ విషయాలేమీ ఇక్కడ ఉండవు. భూమి పైన కూడా సత్యమే ఉంది, అది మీరు చూడరు. డొలోరిస్, కొంతకాలం తర్వాత మీరు వెనుకకు తిరిగి రావాలని చెప్పారు కదా, ఆ సంగతి మీకు ఎలా తెలిసింది? రిగ్రెసి, నేను బలహీనంగా ఉన్నాను, నేను బాధను భరించగలిగే స్థితిలో ఉండి దానిని ఓర్చుకోవడం నేర్చుకోవాలి. అంత బలహీనంగా లేకపోయినట్లయితే అక్కడే ఉండేదానిని, కానీ నాకు ఆ బాధ అన్నది గుర్తు లేనందుకు ఆనందంగా ఉంది. నేను తిరిగి వెళ్ళి పూర్ణత్వం పొందాలని నాకు తెలుసు. నేను అధిగమించవలసిన వాటిలో బాధ అన్నది ఒకటి. ఈ ప్రపంచంలోని బాధలన్నింటినీ నేను అధిగమించాను. ఊరికే బిడ్డ పుడితేనే బాధ ఉంది, ఇంకా ఎన్నెన్ని కథలు ఎన్నెన్ని బాధలు ఉన్నాయో ఇంకా తెలుస్తుంటుంది. అదే చెప్తున్నాను. డోలోరిస్, కానీ ఆ బాధను అనుభవించడం చాలా మామూలు మానవ విషయం. శరీరం ఉన్నప్పుడు అది కష్టమైన విషయమైనా ఇప్పుడు మీరున్న స్థితిలో దానిని తేలికగా చూడవచ్చు. దానిని మీరు నేర్చుకోవాల్సిన పాఠంగా కోరుకుంటున్నారా? రిగ్రెస్, అవును, తప్పకుండా అది కొంత సమయం తీసుకోవచ్చు, కానీ నేను ఏమైనా చేయగలను. ఇంకొంచెం బలంగా ఉంటే ఇంకా బాగా చేసే దానిని.
కానీ చిన్నతనంలో జబ్బు చేసినప్పటి నుంచి నాకు అనారోగ్యం అంటే చాలా భయం ఉండేది. బాధ చాలా చెడ్డది అనుకునే దానిని. కానీ ఇప్పుడు నేను బాధను వదిలేశాను. మీరు మీ చైతన్యంలో ఎక్కువ స్థాయిలో సంచరిస్తే, మిమ్మల్ని మీరు పూర్తి కాంతిగా భావిస్తే బాధ అంతమైపోతుంది. చూడండి, ఎక్కడ ఉండాలి? చైతన్యంలో ఉండాలి. ఆ కాంతిలో ఉన్నప్పుడు అప్పుడు ఈ బాధ, కష్టాలన్నీ చిన్నవిగా కనిపిస్తాయి. అందుకనే మనిషి సూక్ష్మ శరీరం ఏం కోరుకుంటుంది? అక్కడే ఉండాలని కోరుకుంటుంది. మళ్ళీ ఈ బాధలు అవన్నీ, అందుకనే రెస్ట్ దాంట్లో ఉండాలి. అందుకనే ఎప్పుడైనా కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, బాధ వచ్చినా, ఏదన్నా వచ్చినా వెంటనే ఆ కాంతి లోకాలకు వెళ్ళగలిగే స్థితిని మనం సంపాదించుకుంటే ఎప్పుడైనా సరే ఈ బాధను వాటిని దాటి అధిగమించగలము అని చెప్తున్నారు. మానవ స్థాయిలో మనం బాధను అనుభవిస్తున్నప్పుడు ఉద్విగ్నులుగా మారుతూ ఓ క్షణం మాత్రమే బాహ్యంగా ఆ బాధను చూపిస్తాం. అయితే నేను అన్నది వదిలేసి ఏకాగ్రతతో, ఓర్పుతో గాఢ స్థితిలోకి వెళ్ళి నొప్పి నుంచి బయటికి పైకి ఎదగవచ్చు. నొప్పి ఎవరికి తెలుసా? శరీరానికే. నొప్పి, బాధ, కష్టము ఇవన్నీ శరీరానికి. మనసుకు ఇదంతా ఉండదు. లోపల దీనికి సంబంధం లేదు. ఏకాగ్రతతో, ఓర్పుతో గాఢ స్థితిలోకి వెళ్ళి నొప్పి నుంచి పైకి ఎదగవచ్చు. డోలోరిస్, బాధకు కూడా ఏదైనా ఉద్దేశం ఉందా? రిగ్రెసి, బాధ అన్నది ఒక బోధన ఉపకరణం. బోధన అంటే దాని నుంచి నేర్చుకునేది. ఒక్కోసారి కొంతమందికి అది నమ్రత నేర్పుతుంది. నమ్రత అంటే వినయం, విధేయత గల వాళ్ళుగా మార్చుతుంది. వేదన అనేది కొంతమందిని కఠినత్వం నుంచి కారుణ్యానికి మరలుస్తుంది. అంటే అవి కూడా, అందుకనే చెడ్డవి చెడ్డవి అంటారు కదా, అవన్నీ ఏవి చెడ్డవి కాదు, అవి కూడా మంచివే. ఎప్పుడైతే మనం మంచిగా ఆలోచిస్తామో అవి వచ్చి వాటి నుంచి ఏ విధంగా బయటపడాలో మనకు చెప్తున్నాయి. ఇదే చెప్తున్నాడు చూడు, వేదన అనేది కొంతమందిని కఠినత్వం నుంచి కారుణ్యానికి మరలుస్తుంది. బుద్ధుడున్నాడు, ఈయన అంగుళిమాలుడున్నాడు, మరి అంత రాక్షసుడే, అంత క్రూరుడే. మరి బుద్ధుడు ఏ విధంగా మార్చినాడు? ఆయన దగ్గరికి వచ్చే వరకు ఎటువంటి రాజులను నరికిన ఆయన బుద్ధుడి దగ్గరికి వచ్చే వరకు ఆ కరుణ కళ్ళలో ఆ కరుణను చూసి వెంటనే మారిపోయినాడు. ఎక్కడిది అంటే ఆ ఎనర్జీ, ఆ శక్తి అన్నమాట. డోలోరిస్, బాధకు కూడా మార్చుతుంది. వేదన అనేది కొంతమందిని కఠినత్వం నుంచి కారుణ్యానికి మారుస్తుంది. కొంతమందికి క్రమక్రమంగా బాధ నుంచి ఎదగటానికి, అర్థం చేసుకోవడానికి తోడ్పడుతుంది. బాధను అర్థం చేసుకొని ఎందువల్ల వచ్చిందో తెలుసుకోవటం వల్ల బాధ తీవ్రత తగ్గుతుంది. చూడండి, అయ్యో నాకు బాధ వచ్చింది, వాడి నుంచి వచ్చింది, వీడి నుంచి వచ్చింది అని వాళ్ళ మీద కోపడ్డం కన్నా, ఓకే బాధ వచ్చిందా, దీని నుంచి ఏం నేర్చుకోవాలి? ఓకే, శరీరానికి వచ్చిందా, మీ శరీరాన్ని మీరే ప్రేమతో నిమరండి. ఓహో, నిన్ను ఏమైనా ఇబ్బంది పెట్టినానో, ఓకే ఓకే ఐఎమ్ సారీ అని చెప్పి మళ్ళీ ఒక 10 నిమిషాలు మెల్లగా ధ్యానంలో కూర్చోండి. మెల్లగా అది రిమూవ్ అయిపోతుంది. ఒకటి వచ్చింది అంటే దాని నుంచి ఏదో నేర్చుకోవడానికి వచ్చింది. అది ఎవరు గ్రహిస్తారు? ధ్యానం చేసే వాళ్ళు మట్టుకే గ్రహిస్తారు. మిగతా వాళ్ళకి అర్థం కాదు. అన్ని పుస్తకాలు చదివినా, అన్ని చేసినా అందరికీ అన్ని అర్థం కావు. ఎవరైతే ధ్యానం చేస్తారో, ఓహో జ్ఞానం, అందుకనే పత్రిసారి అని చెప్పి ప్రతి దాని నుంచి జ్ఞానం నేర్చుకోవాలి అన్నారు సారు. వీళ్ళు తక్కువ వాళ్ళు ఎక్కువ అనేది అందరూ సమానమే, ఎవరి దాంట్లో వాళ్ళు సమానమే, అందరూ నేర్చుకోలే. ఆ విధంగా ధ్యానం చేస్తూ చేస్తూ పోయినప్పుడు మనం ప్రతి ఒక్క దాని నుంచి నేర్చుకోవడం జరుగుతుంది. అట్లా డోలరిస్. కానీ ఇందాక మీరు అన్నట్లే మనుషులు విద్విగ్నులుగా మారి దానిని భరించలేం అనుకుంటే, తెలుసుకోలేమని భావిస్తే ఆమె భౌతికంగా ప్రశ్నిస్తుంది. ఆ సూక్ష్మ శరీరం సమాధానం చెప్తుంది. రిగ్రెసివ్, అప్పుడు వాళ్ళు పూర్తిగా కేంద్రీకృతం అవుతారు. ఆమె ప్రత్యేక ఇష్టాలు, ఆలోచనలు ఒక్క క్షణం ఆపి ఆధ్యాత్మికంగా ఎదిగినప్పుడు మాత్రమే దానిని గురించి తెలుసుకోగలరు. చూ ఈమె డోలోరిస్ ఏం చేస్తుంది? భౌతికమైన ఆమెను రిగ్రెస్ చేసేసి సూక్ష్మ శరీరం విడుదల చేసి ఆ సూక్ష్మ శరీరంతో ఈమె భౌతిక శరీరంతో మాట్లాడుతుంది. ఆమె సూక్ష్మ శరీరంతో సమాధానం చెప్తుంది, ఈమె భౌతిక శరీరంతో అడుగుతుంది. అంటే ఆమె చెప్తుంది, అయ్యో అట్లేమీ లేదు, ఆధ్యాత్మికంగా ఎదిగినప్పుడు మాత్రమే దానిని గురించి తెలుసుకోగలరు. కొంతమంది బాధను ఒక గొడుగులాగా ఆహ్వానిస్తారు. బాధ అనేది వాళ్లకు తప్పించుకోవటానికి, క్షమించబడడానికి ఒక కారణం. అది ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి వేరువేరుగా ఉంటుంది. బాధ అంటే ఏమిటి? దాన్ని మీరు రాణిస్తే తప్ప అది మీ దగ్గరకు రాదు. ఏదైనా అంటే ఒక ఇంటికి అతిథి గాని ఎవరైనా మనం రమ్మంటేనే వస్తాయంట, ఊరికే రావు అంటారు. మీరు బాధగా ఉందని భావించి దానికి బలాన్ని చేకూరుస్తున్నారు, దానికి శక్తిని ఇవ్వకండి. అంటే ఇది బాధ బాధ అని ఎప్పుడు బాధ ఏమి, దుఃఖం అనేది పాజిటివా నెగిటివా? నెగిటివ్ కదా. ఓ బాధ ఉంది ఉంది, ఓకే, దీని నుంచి నేను ఏం నేర్చుకోవాలి, ఆ వైపు పాజిటివ్ వైపు తిరగండి అని చెప్తున్నారు. దానిని భావించడం అనవసరం. అదంతా మనసుకు మాత్రమే సంబంధించి ఉంటుంది. మీ ఆత్మను మీరు చేరుకోండి.
ఉత్తమ స్థాయిలో బుద్ధిని పొందండి, దాని ప్రభావం మీపై ఉండదు అని చెప్తుంది. ఓకేనా మేడం? ఓకే, ఓకే మేడం, థ్యాంక్ యూ.